వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం దొండకాయ పచ్చి ముక్కల చట్నీ చేసుకోబోతున్నామండి పాతకాల పద్ధతిలో. దీనికోసం మనకి ముందుగా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే దొండకాయ ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిర్చి ఒక 4, ఒక పావు కేజీ దొండకాయ తీసుకున్నామండి, జీలకర్ర, ఉప్పు తీసుకున్నాము, చింతపండు కొంచెం. ఇందులో ఒక 5 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రోల్లో వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా రోల్లో వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం చింతపండు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. చూడండి, రుచికి సరిపడినంత ఉప్పు, చింతపండు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలండి. ఈ విధంగా దంచుకోవాలి. చూడండి, ఇలా మొత్తం మెత్తగా అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసినటువంటి దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు కూడా కచ్చా పచ్చాగా దంచుకోవాలండి, మెత్తగా దంచితే బాగోవు. ఇలా దొండకాయ ముక్కలు కూడా మొత్తం వేసేసి మెత్తగా దంచుకోవాలి. ఇది మా చిన్నప్పుడు మా అమ్మ చేసేదండి, చాలా టేస్ట్ బాగుండేది. ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మొత్తం కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇలా మొత్తం దంచుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకోవడం కోసం ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దానిలో సరిపడినంత నూనె పోసుకొని అందులో నూనె హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వాలి, మగ్గాలి. ఆనియన్స్ అన్నీ కూడా చూడండి ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఇలా మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ముందుగానే నూరి పెట్టుకున్నటువంటి దొండకాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, చింతపండు, ఉప్పు వేసి నూరుకున్నటువంటి దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మొత్తాన్ని కూడా కలపెట్టుకోవాలండి. ఈ విధంగా పసుపు కూడా వేసుకొని మొత్తాన్ని కూడా కలపెట్టుకొని మూత పెట్టాలి. చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినప్పుడు అందులో నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మనకి దొండకాయ ముక్కలు అనేవి మొత్తం మగ్గిపోతాయండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనకి పచ్చడి అనేది రెడీ అయింది. ఇది కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు అందించండి.